అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. రెండు, మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే, అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఒక లిల్లీపుట్ నాయకుడు, నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో, వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు, కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నేను చెప్తున్నా, నేనేమంటున్నా, కేసీఆర్ గారు నాకు తండ్రి. వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు? ఇయాల ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా. కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద వ్యాఖ్యలు చేయించారనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. కేసీఆర్ కి బద్ద శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, కేసీఆర్ క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, బీఆర్ఎస్ కథం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడిండ్రో, ఏం రాసిండ్రో అదే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తాను. అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంటున్నారు. ఆమె, నేను ఏమంటున్నా, వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి, తర్వాత రాధాకృష్ణ. అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూస్తారు, మీకు స్పష్టంగా కనబడుతుంది. కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తాను తీసుకుంటున్నందుకు, తాను వల్లవేస్తున్నందుకు
అవి వాడుతున్నందుకు నేను ఆమెకు సానుభూతి తెలియజేస్తాను. ఓకే, నల్లగొండ జిల్లాకు సంబంధించి 25 సంవత్సరాల కాలంలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత, నేనే కారకుడిని అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమికి కూడా నేను బాధ్యత వహిస్తా. నాకేం భయం లేదు. తప్పకుండా గెలుపు మాత్రమే నాది, ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు నేను. పార్టీ అనేది గొప్పది, పార్టీ అనేది పెద్దది. మన గెలుపోవడంలకు అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మన వ్యక్తులుగా ఏదో చేస్తామని అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు. కానీ నేను అట్లా అయిపోయింది కాదు. నేను పార్టీ సైనికుడిని, పార్టీలో క్రమశిక్షణ గల సైనికుల్ని 25 ఏళ్ళుగా. ఆ విషయం కేసీఆర్ గారే ఎన్నో సందర్భాల్లో చెప్పారు. మీ అందరి సాక్షి కేసీఆర్ గారు ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 50 సార్లు కలిసిన 15 రోజులు పూర్తికాలం గడ్డాం. ఏ ఒక్క క్షణం కూడా మా మధ్యన ఈ చర్చ రాలి, ఈ ప్రస్తావన రాలి. నేను అదే విషయాన్ని మీడియా మిత్రులు అడిగినప్పుడు చెప్పిన, ఒక సెకండ్ కూడా మా మధ్యన ఈ చర్చలు రాలేదు. అందుకే మీరు ఆమె గురించి ఏమడిగినా వృధా తప్ప ఇంకోటి కాదు. నిమిషం సమయం కూడా మేము దాని గురించి కేటాయించలేదు. నిమిషం సమయం కూడా వృధా అనే మాటే చెప్పిన తప్ప నేను ఇంకోటి చెప్పను. కేసీఆర్ దగ్గర నేను ఏం మాట్లాడిను అది రాలేదు కాబట్టి చెప్పిన. నేను దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యమేం లేదు, దాంట్లో మాట్లాడకూడదు లేదు, లేకపోతే అన్పార్లమెంటరీ లేదు, ఇంకొకటి లేదు. కేసీఆర్ లేకపోతే కవితలు గారు అని చెప్పి మీరు చేసిన కామెంట్స్ వలన జరిగింది అంటున్నారు. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేవు, ఎవరూ లేవు. అందరూ దాంట్లో పెద్ద ఆశ్చర్యమేముంది? దాంట్లో పెద్ద పొరపాటు పదమే లేదు కదా. సూర్యాపేటలో మీ గెలుపు కూడా చావు తప్పి కావచ్చు, కొంతమంది అసలే గెలవలేదు కదా. దాని గురించి అంటే రాజకీయ పద్ధతిలో చేతుల్లో ఎమ్మెల్సీ కాంత బాగా ఏదో గెలిచిన కదా, అసలే ఓడిపోవడానికి వచ్చేటప్పుడు మీరు అది ఎందుకు జరిగింది? జగదీష్ రెడ్డి గారు ఒకవైపు రాజకీయ పద్ధతుల చేతిలో ఎమ్మెల్సీ కాంత బావుగా మారారా? నేనేమంటున్నా, నేను చాలా క్లియర్గా చెప్పిన, నా ట్వీట్లోనే చెప్పిన, వాస్తవం సరే ఆమె అన్నది కూడా నేను ఇప్పుడు మీరు అంటుంది నాకు వినలేదు. ఆమె సపోర్ట్ ఎందుకు చేయలేదు? సపోర్ట్